తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం సరికొత్త వైభవానికి సిద్ధమవుతోంది. ఈ ఆలయ అభివృద్ధి పనులకు రేపు అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ ఆలయ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ ఆలయ అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. భద్రాచలం ఆలయ పూర్వ వైభవానికి, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రాబోయే 200 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 351 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక వచ్చే శ్రీరామనవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా ముందస్తు ప్రణాళికతో అన్ని పనులను సమాంతరంగా చేపట్టబోతున్నారు. దీంతో భద్రాద్రి రామయ్య క్షేత్రం సరికొత్త ఆధ్యాత్మిక శోభతో భక్తులకు దర్శనమివ్వబోతోంది.